మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటామని, ఇదే రోజున జాతీయ చట్ట దినోత్సవం కూడా జరుపుకుంటామని, 1949 నవంబర్ 26న భారతదేశ రాజ్యాంగాన్ని ఆమోదించారని, ఆ తర్వాత 1950 జనవరి 26 నుంచి దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని, ఈ సందర్భంగా భారత రాజ్యాంగ ఉపోద్ఘాతాన్ని అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ మహేందర్ తో పాటు ఏఓ మణి, సాయుధదళ డీఎస్పీ రంగనాయక్, ఎస్బీసీఐ సందీప్, డీసీఆర్బీ సిఐ మసూయన్ గౌడ్, ఆర్ఐ శైలేందర్, ఆర్ఎస్ఐలు మహిపాల్, భవానీ కుమార్, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొని అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. And political liberty of thought, expression, belief, faith and worship. నవంబర్ 24 రోజు మన రాజ్యాంగం ఆమోదించబడింది. తర్వాత ఒక 2 నెలల తర్వాత 1950 జనవరి 26 నుండి అమల్లో రావడం. ఇప్పుడు 49-20కి 70 సంవత్సరాలు పూర్తయింది. ఈ 75 సంవత్సరాల ఈ జాతులు, ఇన్ని మతాలు, ఇన్ని భాషలు ఉన్నా కూడా ఒక తాటిపై రాజ్యాంగంలో ఏంటంటే మామూలు మనిషి ప్రెసిడెంట్ ఎవరు కూడా రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని దాంట్లో క్లియర్ పొందుపరచబడింది. దాని ద్వారా వచ్చిన స్వేచ్ఛ వాక్యం కూడా రాజ్యాంగం ఇచ్చింది. అయితే జనవరి 26 నుంచి ప్రోగ్రామ్ ఇచ్చింది. దాంట్లో భాగంగా ఈ రోజు మనం ఉండేదాకా ఈ కాలం మనం దాంట్లో క్లియర్ ఇచ్చిన వాటి కూడా మనం మనకి అవసరం పాల్గొని రాజ్యాంగాన్ని ఎందుకంటే ఈ సంవత్సరాలైనా కూడా మనందరం దాన్ని రాజ్యాంగంలో కల్పించిన హక్కులతో మనందరం కూడా ఉంటాం కాబట్టి దాని పరిరక్షణ ఇంకా పఠనం ఉండాలని మనందరం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.